అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా! దీపావళి కదండీ! గుడికి వెళ్తున్నాము. ఎల్వి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్‌కి. ఇప్పుడైతే మీరు ఉత్సవమూర్తి అమ్మవారి అలంకరణ చూసేసేయండి. అమ్మవారి అలంకరణ చాలా బాగుంది కదా! ఎంతో చక్కగా చేశారు కదా! ఇంత బాగా అలంకరణ చేయడానికి ఎంత సమయం పట్టిందనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. తామర పువ్వుపై ఉన్న అమ్మవారిని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా కళగా అందంగా ఉన్నారు కదా! లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ధ్రువమూర్తి అమ్మవారి అలంకరణ చూసేసేయండి. అన్ని పట్టు చీరలతో ఎంతో ఘనంగా అలంకరణ చేశారు. అమ్మవారిని చూడడానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈరోజు గుడిలో సామూహిక మహాలక్ష్మి కుంకుమార్చన చాలా బాగా జరిగింది. హారతి వెలుగులలో అమ్మవారు చాలా తేజవంతంగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఇండియానా అమెరికానా అని డౌట్ వస్తుంది కదా! చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో? ఈరోజు గుడిలో చాలా ప్రసాదాలు చేశారండోయ్. పులిహోర, కదంబం, పరమాన్నం, కేసరి, టొమాటో రైస్ చాలా చేశారు. టైం చూసారా 9 అవ్వొస్తోంది. భక్తులు మాత్రం చాలామంది ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.